ఫ్రెండ్స్, ఈరోజు మనము బ్యాంకుల వలన రైతులు ఆదాయం పొందడం ఎలా దీని గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన దేశంలో 55% జనాభా వ్యవసాయ ఆధారంతో జీవనం సాగిస్తున్నారు. అటువంటి రైతులు బ్యాంకుల వలన తక్కువ వడ్డీతో ఈ విధంగా రుణం పొందవచ్చు. కావలసిన డాక్యుమెంట్లు ఆధార్, 1B, పట్టాదారు పాస్బుక్. సాధారణంగా మనకి బ్యాంకులు 7% వడ్డీతో వ్యవసాయ రుణం మంజూరు చేస్తున్నారు. దీనిని సకాలంలో చెల్లించిన రైతులు 3% రాయితీ కూడా మంజూరు చేస్తున్నారు. ఒక ఎకరంకు 50,000 నుండి లిమిట్, అంటే 5 ఎకరాలు ఉన్నా, 6 ఎకరాలు ఉన్నా, 10 ఎకరాలు ఉన్నా కానీ 3 లక్షల వరకు మంజూరు చేస్తున్నారు. ఇవి కాక కిసాన్ తత్కాల్ లోన్ కూడా ఇస్తున్నారు. ఈ కిసాన్ తత్కాల్ కూడా 7% వడ్డీతోటి మంజూరు చేస్తున్నారు. కానీ కిసాన్ తత్కాల్ లోన్లో 7% వడ్డీని మనకి ఇచ్చిన అమౌంట్ 50,000 రూపాయలు ఇచ్చారనుకోండి, దాన్ని 5 భాగాలు చేసుకొని ఒక భాగం పే చేస్తే 10,000 రూపాయలు మాత్రమే పే చేసుకుంటున్నాం. ఇక్కడ మనం చెప్పుకున్న విషయం ఏంటంటే, రైతులు సకాలంగా చెల్లించవలసిన వడ్డీ రాయితీ వస్తున్నటువంటి వదిలేసి ప్రైవేటు వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అధిక వడ్డీకి తీసుకుంటున్నారు. ఈ బ్యాంకుల వల్ల మనకు ఉపయోగం ఏంటనే ఉద్దేశంతో ఈరోజు మనం చెప్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఒక వ్యక్తి 3 లక్షల రూపాయలు 24% వడ్డీకి ప్రైవేటు వ్యక్తుల దగ్గర తీసుకున్నట్లయితే మనకి సంవత్సరానికి ఎంత పడుతుంది? 72,000 రూపాయలు పడుతుంది. అదే మనకి ప్రభుత్వం వారు 7% వడ్డీతోటి 3 లక్షలు మంజూరు చేస్తున్నారు. దానికి ఎంత పడుతుంది? 21,000 రూపాయలు పడుతుంది. ఈ 21,000 రూపాయలు మళ్ళీ మనకి 3% వడ్డీ సకాలంలో, అంటే సంవత్సరానికి 365 రోజులు అయితే 364 రోజులకు పే చేసినా చాలు. 3% సబ్సిడీ ఇస్తున్నారు. 3% సబ్సిడీ అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఒకటి ఫ్రెండ్స్, ఇక్కడ మనము మొత్తము 7% వడ్డీకి 21,000 రూపాయలు పే చేస్తే మనకి రాయితీతోటి ఎంత వస్తుంది? 9,000 రూపాయలు రాయితీ వస్తుంది. పోతే మనం ప్రభుత్వానికి ఎంత పే చేస్తున్నాము? 12,000 రూపాయలు, అంటే బ్యాంకుకి 12,000 రూపాయలు పే చేస్తున్నాం. 12,000 మనం తీసుకున్న అసలు ఎంత? 3 లక్షల రూపాయలు. ఫ్రెండ్స్, ఇక్కడ గ్రహించాల్సింది మనకి టోటల్గా కూడా ఎంత తీసుకుంటున్నాం? 3,12,000 రూపాయలు మనము బ్యాంకుకి పే చేస్తున్నాం. అదే రైతు బ్యాంకు దగ్గర కాకుండా ప్రైవేట్ వ్యక్తి దగ్గర తీసుకున్నప్పుడు ఇందాక మనము 24% ఇంట్రెస్ట్ తోటి తీసుకుంటే, అంటే 2 రూపాయలు వడ్డీ. 3 లక్షల రూపాయలు అసలు మనము అక్కడ చూసాం. ఎంత పే చేస్తున్నాం? 72,000 రూపాయలు పే చేస్తున్నాం. 72,000 రూపాయలు పే చేస్తున్నాం. టోటల్ అప్పుడు మనము ఎంత పే చేస్తున్నాం? ఒక సంవత్సర కాలాని వ్యవధికి 3,72,000 రూపాయలు పే చేస్తున్నాం. ఇక్కడ మనము 3,72,000 పే చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ సరాసరి మనకి ఎంత ఆదాయం వస్తుంది? 3,72,000 రూపాయలు మైనస్ 3,12,000 రూపాయలు, దాదాపు 60,000 రూపాయలు. 60,000 రూపాయలు వడ్డీ లాస్ అయిపోతున్నాం. 60,000 అంటే సగటుకి ఒక రైతు 5 ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారు, ఎకరం ఉన్న రైతు ఉన్నాడు. ఎకరం ఉన్న రైతు 30,000 రూపాయలు ఖర్చు చేస్తే మనకి ఇక్కడ 10 ఎకరాల రైతు 60,000, అంటే 6,000 రూపాయలు ఎకరంకి లాస్ అవుతున్నాం. ఫ్రెండ్స్, ఇది సకాలంలో ప్రభుత్వ రాయితీలు పొందాలి అనంటే బ్యాంకు నుండి లోను తీసుకొని సకాలంలో చెల్లించవలసిందిగా కోరుచున్నాం.
ఇవి కాక ప్రభుత్వం వారు చెల్లించే రాయితీలు అంటే క్రాప్ ఇన్సూరెన్సు, సున్నా వడ్డీ లాంటి రాయితీలు కూడా మనం పొందవచ్చు.